హాయ్ ఫ్రెండ్స్, భూమిపై అత్యంత ప్రభావవంతమైనటువంటి సహజ కార్బన్ నిల్వ కేంద్రాల్లో మడ అడవులు కూడా ఒకటి. అయితే సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ ఈ మడ అడవులే భవిష్యత్తులో కార్బన్ను నిల్వ చేయడానికి బదులు విడుదల చేసే పరిస్థితి రావచ్చంటూ కూడా తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అసలు శాస్త్రవేత్తలు గమనించినటువంటి ఆ ప్రమాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు కొలంబియా, అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సముద్ర మట్టం పెరుగుదల మడ అడవుల కార్బన్ నిల్వ సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రత్యేక కంప్యూటర్ మోడల్ను కూడా రూపొందించారు. ఇక ఈ పరిశోధన ఫలితాలు ఎర్త్ ఫ్యూచర్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రపంచ ఉపరితలంలో మడ అడవులు 1% కంటే తక్కువ ప్రాంతాన్ని మాత్రమే ఆక్రమించి ఉన్నప్పటికీ సముద్ర పర్యావరణ వ్యవస్థలో నిల్వ ఉన్నటువంటి మొత్తం కార్బన్లో సుమారు 15% వాటి వద్దే ఉంటుంది. ముఖ్యంగా చెట్ల కింద ఉండే మట్టిలో భారీ మొత్తంలో కార్బన్ నిల్వ అవుతుంది. అందుకే వాతావరణ మార్పులను కూడా తగ్గించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో కొన్ని అధ్యయనాలు సముద్ర మట్టం పెరిగితే గనక మడ అడవుల్లో కార్బన్ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా సూచించాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం చూస్తే గనక ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో కార్బన్ నిల్వలు పెరిగినా దీర్ఘకాలంలో మొత్తం మడ అడవుల కార్బన్ నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక దీనికి ప్రధాన కారణం మడ అడవుల ప్రత్యేక జీవన విధానం. ఈ చెట్ల సముద్రపు అలలతో కొంతసేపు మునిగిపోవడాన్ని తట్టుకోగలవు, కానీ నీటిలో మునిగే సమయం మరీ ఎక్కువైతే కనుక పరిస్థితి మారిపోతుంది. అప్పుడు చెట్లు క్రమంగా చనిపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే పరిశోధకులు మ్యాంగ్రోవ్ డ్రోనింగ్ అని పిలుస్తారు. చెట్లు చనిపోవడమే కాకుండా వాటి కింద ఉన్నటువంటి కార్బన్తో నిండినటువంటి మట్టి కూడా కోతకు గురవుతుంది. ఫలితంగా దశాబ్దాలుగా లేదా శతాబ్దాలుగా నిల్వ ఉన్నటువంటి కార్బన్ తిరిగి వాతావరణంలోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు కార్బన్ను నిల్వ చేస్తున్నటువంటి ప్రాంతాలే భవిష్యత్తులో కార్బన్ విడుదల చేసే ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఐపీసీసీ రూపొందించినటువంటి వివిధ సముద్ర మట్టం పెరుగుదల అంచనాలను పరిశీలించగా సముద్ర మట్టం ఎంత ఎక్కువ పెడితే మడ అడవులపై అంత ఎక్కువ ప్రతికూల ప్రభావం కనిపిస్తుందంటూ కూడా తేలింది. అంతేకాదు, మడ అడవులు కేవలం కార్బన్ నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, తుఫాన్ల నుండి తీర ప్రాంతాలను రక్షించడం, చేపలు మరియు ఇతర జీవులకు కూడా ఆశ్రయం కల్పించడం, ఇక తీర ప్రాంత ప్రజలకు జీవనోపాధి తోడ్పడడం వంటి కీలక సేవలు కూడా అందిస్తాయి. చూసారుగా, వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదలతో మాత్రమే పరిమితం కాదని, అది భూమిపై అత్యంత విలువైన సహజ కార్బన్ నిల్వ వ్యవస్థలని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటోందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇక మడ అడవులను రక్షించడం అంటే కేవలం చెట్లను కాపాడమే కాదు, వాతావరణం, జీవ వైవిధ్యం, అలాగే తీర ప్రాంతాల భద్రతను కాపాడడం కూడా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఇలాంటి కథనాల కోసం వీడియోను వెంటనే లైక్ చేయండి. ఇక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.